జై గురు రమణానంద. నేను శక్తిపాతానికి రావడం ఇది మూడోసారి. మొదటిసారి వచ్చినప్పుడే చెప్పాల్సింది, నాకు అంత అర్థం కాలేదు, అందుకని చెప్పలేదు. నాకు ఇలా ఇక్కడ నొప్పి ఉండేది, ఇలా ఒక డ్రాప్ లాగా, ఆయిల్ డ్రాప్ లాగా పడింది. ఆ తర్వాత మళ్ళీ ఒక మనిషిలాగా ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఒక డ్రాప్ పడింది, మళ్ళీ రెండోసారి ఇలా తిరిగి మనిషి అంటే రమణానంద అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు, ఈసారి 2 డ్రాప్స్ పడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ నాకు ఎప్పుడూ నొప్పి రాలేదు. ఇంతకుముందు కూరగాయలు ఇలా కట్ చేసినా ఇక్కడ ప్రెషర్ పడుతుంది, ఏదన్నా పట్టుకున్నా ప్రెషర్ పడుతుంది. సరే, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు నాకేం అనుభవం కలగలేదు. ఇదేంటి, ఆయన ఫస్ట్ సారి వచ్చినప్పుడే బాగా శక్తిపాతం ఇస్తారు, రెండోసారి పట్టించుకోరు కావాలి అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే సండేనో ఏమో హాలిడే వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తా, ఇలా అలవాటు నాకు, ఇలా పట్టుకుంటాను. ఆ రోజు నిద్దట్లో అది వెళ్ళిపోయిన తర్వాత, శక్తిపాతం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 ఫింగర్స్ కనిపించట్లేదు నాకు, ఈ 3 కనిపిస్తున్నాయి, ఇలా కనిపిస్తున్నాయి. బైక్ మీద వెళ్తూ ఉన్నాను, సేమ్ ప్లేస్. ఆ రోజు వేరే ఓ ప్లేస్కి 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. బాగా స్ట్రెయిన్ అయ్యి ఉన్నాను. 3 o'clock అనమాట, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. 2 కుర్రాళ్ళు బైక్ వేసుకొని నేను ఇలా వస్తున్నాను, ఇలా వచ్చేసి గుద్దేసి ఆగారు. యాక్చువల్గా అప్పుడు గుర్తొచ్చింది, అదే సీన్ రిపీట్ అయినట్టు అనిపించింది. నేను మార్నింగ్ చూసింది ఇదే కబోలు అనుకున్నా. ఒకవేళ ఇంకొంచెం ప్రెషర్ అయితే, వాళ్ళదేమో పెద్ద బైక్, నాది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఇరుక్కుని ఉండేవి. శక్తిపాతం ఇవ్వడం అంటే రోగ నిరోధమే కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కూడా తీరతాయి కాబోలు అనిపించింది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంట్లో ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను బ్యాంక్ సైన్ ఒకటి చేయను అన్నాను, వేరే అంటే హౌసింగ్ లోన్ తీసుకునే ఉద్దేశంతో ఇంకో లోన్కి సైన్ చేయను అనమాట. ఆయన కోపం వచ్చింది, కోపం వస్తే బాగా ఎక్కువ ఇదనమాట. అది ఆ రోజు సాయంత్రం అందరికీ కరెంట్ ఉంది, మాకు 5 నిమిషాలు కరెంట్ లేదు. ఏంటబ్బా అందరికి ఉంది మనకు లేదు అనుకున్నా. 8 o'clock అప్పుడు కరెంట్ లేదనమాట. ఆ రోజు కళ ఏంటంటే, ఆయన కోపం వచ్చి ఇలా నెట్టేసినట్టు, చెప్పకూడదేమో ఫ్యామిలీ, అది గోడకు తగిలి తల పగిలి బ్లడ్గా అయిపోయినట్టు అలా వచ్చింది. ఇదేంటబ్బా ఇలా వచ్చింది అనుకున్నాను. కానీ ఆయన ఆ రోజు ఏం మాట్లాడలేదు. 7కి రావాల్సినైనా 12కో ఏమో వచ్చి కామ్గా వెళ్ళి పడుకున్నారు, అస్సలు ఏం మాట్లాడలేదు. ఏంటి దాని గురించి ఏం అడగలేదు అనుకుంటా ఉన్నాను. బాబాయ్ తెల్లారు అనుకున్న పూజ చేసుకుంటా, బాబా మీదే అయి ఉంటుంది, కానీ ఏం మాట్లాడకుండా ఇలా చేశారు, అన్నీ బాగానే చేస్తున్నారు కానీ మీరు నాకు కనిపించట్లేదు. ఇలాంటి ఇంకా చిన్న చిన్నవి చాలా జరుగుతూ ఉన్నాయి. శక్తిపాతం వచ్చిన దగ్గర నుంచి డైలీ, ఏంటి బాబా మీరు చేస్తున్నారు కానీ నాకు మాత్రం కనిపించట్లేదు అంటే, ఆ రోజు మళ్ళీ ఉదయం కల్లో జస్ట్ లేవబోయే ముందనమాట వస్తుంది, నేను వచ్చానమ్మా గుర్తు తెచ్చుకో అని చెప్పేసి చెప్తున్నారు. ఆ కరెంటు పోయింది, అప్పుడు సోఫాలో నా పక్కనే కూర్చుని ఉన్నారు బాబా. అది మళ్ళీ వచ్చి ఇంతటి అనుభవాన్ని ఇచ్చిన రమణానంద మహర్షికి కృతజ్ఞతలు.